హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. రీసెంట్గా వారణాసిలో ఉన్నట్టి జ్ఞానవాపి మసీద్కి సంబంధించిన న్యూస్ అనేది న్యూస్ లోపల చాలా హైలైట్ అవుతుంది, ట్రెండింగ్ అవుతున్నటువంటి టాపిక్. యాక్చువల్గా ఈ మసీదు స్థానంలో గుడి ఉంది అని చెప్పేసి ఒక అనుమానంతో ఏఎస్ఐ అక్కడ సర్వే చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత రీసెంట్గా ఏఎస్ఐ ఒక రిపోర్ట్ని తయారు చేసి కోర్టుకు సబ్మిట్ చేసింది. ఆ రిపోర్టు ప్రకారం అక్కడ మసీదు ప్లేస్లో ఇంతకు ముందు గుడే ఉంది అన్నట్టుగా కన్ఫామ్ అయినట్టుగా ఆ రిపోర్ట్ అనేది ఉండడం జరిగింది. భారతదేశం లోపల ఇటువంటి విషయాలు అనేటివి కొత్త ఏం కాదు. యాక్చువల్గా అరబ్ దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిం రాజులు ఆ కాలం లోపల చాలా హిందూ దేవాలయాలను నాశనం చేసినట్టు, ఎన్నో రకాల ఆస్తిని సంపదను, అంటే మన హిందూ దేవాలయాలలో దేవునికి అలంకరణ చేసే ఆభరణాల దగ్గర నుంచి ఎంతో ఆస్తి డబ్బు అనేది ఉండేది. ఆ ఆస్తిని ఆ డబ్బును మొత్తం ఇక్కడి నుంచి దోచుకొని వెళ్ళినట్టుగా మన భారతదేశ చరిత్రలో మనం ఇప్పటి వరకు చాలా సందర్భాలలో చదివాం. అయితే ఇప్పుడు మెల్లమెల్లగా అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న విషయాలను మెల్లమెల్లగా బయటికి తీస్తూ ఉంటే చాలా ఘోరమైనటువంటి నిజాలు అనేటివి బయటపడుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా జ్ఞానవాపి మసీదు మీద ఏఎస్ఐ ఇచ్చిన రిపోర్టు కూడా సేమ్ అలానే చాలా వింత నిజాలను, అలాగే చాలా గొప్ప గొప్ప నిజాలను బయటికి తీసి పెట్టింది. యాక్చువల్గా ఈ మసీదు మీద సర్వే చేయమని చెప్పేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మసీదుకు ఎటువంటి డ్యామేజ్ కలగకుండా, ఎటువంటి హాని కలగకుండా చాలా స్మూత్గా సర్వే చేయమని చెప్పేసి కోర్టు వీళ్లకు చాలా స్పెషల్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఏఎస్ఐ టీం అనేది అక్కడికి వెళ్ళి ఈ మసీదు, ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞానవాపి మసీదును పూర్తిగా సర్వే చేసి 800+ పేజెస్ తోటి ఒక రిపోర్ట్ని తయారు చేసి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అంటే ఈ మసీదు ప్లేస్లో ఒకప్పుడు గుడి ఉండేది అని చెప్పేసి. ఎలా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు, ఎలా వాళ్ళు ఈ మసీదు ప్లేస్లో ఒక గుడి ఉండేది అని చెప్పేసి వాళ్ళకంత క్లారిటీ ఎలా వచ్చింది అన్న విషయాల గురించి మనం మాట్లాడితే, యాక్చువల్గా ఆ మసీదు లోపల ఉన్నటువంటి ఫస్ట్ ముఖ్యంగా ద్వారాన్ని మనం అనలైజ్ చేస్తే, అంటే ఏఎస్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ద్వారాన్ని క్లియర్గా అనలైజ్ చేసి ఆ ద్వారం అనేది ఒక హిందూ దేవాలయానికి ఏ రేంజ్లో అయితే డిజైన్ చేస్తారో, అది కూడా ఈ కాలంలో కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలాగైతే డిజైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయో అలాగే ఆ ముఖద్వారం అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ప్రస్తుతం మసీదు ఉన్నటువంటి గోడలను, ఆ మసీద్ కట్టినటువంటి గోడలను వాళ్ళు అనలైజ్ చేశారు. దాని మీద రకరకాల టెస్టులు చేశారు. ఆ గోడల వెనుక ఏముంది అన్న దాని మీద వాళ్ళు క్లియర్గా అనలైజ్ చేసినప్పుడు వాళ్ళకి అక్కడ వచ్చిన రిజల్ట్స్ ఏంటి అంటే, ఆ మసీదు అనేది ఆల్రెడీ ఉన్నటువంటి గుడికి సంబంధించినటువంటి గోడల మీద కట్టడం జరిగింది. గుడికి సంబంధించినటువంటి గోడలను కూల్చి ఆ ప్రాంతం లోపల ఈ మసీద్ని ఔరంగజేబ్ కాలం లోపల కట్టడం జరిగింది అన్నట్టుగా వాళ్లకు రిపోర్ట్స్ అనేవి దొరికాయి. అంటే ఆ మసీదు లోపల ఉన్నటువంటి శిలాపలకాల ప్రకారం ఈ మసీద్ అనేది ఔరంగజేబు కాలంలో కట్టడం జరిగింది. అయితే ఔరంగజేబు కాలంలో అక్కడ ఉన్నటువంటి గుడిని ధ్వంసం చేసి ఆ గుడి ప్లేస్లో ఈ మసీదుని కట్టారు. దానికి సాక్ష్యం ఏంటి అంటే, ఔరంగజేబ్కి సంబంధించినటువంటి ఆయన హిస్టరీని ఒక్కసారి రెఫర్ చేస్తే వీళ్ళకు వచ్చినటువంటి థింగ్స్ ఏంటి అంటే, ఔరంగజేబ్ కాలంలో ఆయన పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తంలో కూడా హిందూ దేవాలయాలన్నిటినీ కూడా ధ్వంసం చెయ్యండి అన్నట్టుగా ఆయన అప్పుడు ఆర్డర్స్ పాస్ చేసినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆర్డర్స్ ప్రకారమే వారణాసిలో ఉన్నటువంటి ఈ గుడిని పూర్తిగా నాశనం చేసి ఆ ప్రాంతం లోపల ఏ ఇటుకలు, ఏ రాళ్ళు అయితే గుడిని కట్టడానికి మన పూర్వీకులు వాడారో సేమ్ అవే రాళ్లను, అవే ఇటుకలను సగం సగంగా కూలగొట్టి వాటితోనే మసీదు నిర్మాణాన్ని పూర్తిగా కంప్లీట్ చేశారు ఆ కాలం లోపల, ఔరంగజేబ్ కాలం లోపల అని చెప్పేసి ఆ రిపోర్ట్ లోపల క్లియర్గా వాళ్ళు రాయడం జరిగింది. దాని తర్వాత ఒక శివలింగం కూడా మనకి జ్ఞానవాపి మసీదు లోపల దొరికింది అని చెప్పేసి ఒక న్యూస్ అనేది వైరల్ అయింది. అయితే రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే, ఒక శివలింగం అనేది దొరకడం జరిగింది అని చెప్పేసి రిపోర్ట్లో ఉంది. బట్ కాకపోతే దీనికి ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళు అనేది ఏంటంటే అది ఒక వాటర్ ఫౌంటైన్, అక్కడ దొరికింది శివలింగం కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలాగే మసీదు లోపల చాలా శిలాపలకాలు అనేటివి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు దొరకడం జరిగింది. ఆ శిలాపలకాల మీద కన్నడ భాష, అలాగే తెలుగు భాష, మన హిందువులకు సంబంధించినటువంటి ప్రాచీన భాష లోపల చాలా లిపుల లోపల ఆ గుడి గురించి, ఆ గుడి విశిష్ట గురించి, మన హిందూ దేవాలయాల గురించి, హిందుత్వం గురించి క్లియర్గా రాయడం జరిగిందంట. అవన్నీ అక్కడికి తీసుకొచ్చి ఏ హిందూ పెడతాడు, ఎవరు కూడా పెట్టరు. అవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఉన్నవే, వాటి ప్లేస్లలో
కాలంలోనే వీళ్ళు ఇక్కడ మసీదు కట్టుకున్నారు అన్నట్టుగా రిపోర్ట్ లోపల రాయడం జరిగింది. అలాగే మన హిందూ దేవాలయాలలో ఎలాగైతే దేవతామూర్తులను గోడల మీద చెక్కడం జరుగుతుంది, అంటే రాతి గోడల మీద దేవతామూర్తులను చెక్కినట్టుగా మనం అద్భుతమైన స్కల్ప్చర్ని మన హిందూ దేవాలయాలలో చూస్తూ ఉంటాం. అటువంటి స్కల్ప్చర్కి సంబంధించినటువంటి గోడలు అనేటివి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంటుకు ఆ మసీద్ లోపల దొరకడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ అక్కడ గుడి లేదు, జస్ట్ మసీద్ మాత్రమే ఉంది అనుకుంటే ఇంత అద్భుతంగా హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి స్కల్ప్చర్ అక్కడికి ఎలా వచ్చింది, హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి రాత శిలాఫలకాలు అక్కడికి ఎవరు తెచ్చి పెట్టారు, ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్ మార్క్లే. అంటే కన్ఫామ్గా ఈ శిలాఫలకాలను, అలాగే ఆ రాతి శిల్పాలను, అలాగే జ్ఞానవాపికి సంబంధించినటువంటి ఆ గోడలను చూసినప్పుడు క్లియర్ కట్గా అనలైజ్ అయ్యే సిచ్యువేషన్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రాంతం లోపల ఒక ముస్లిం మసీద్ని వాళ్ళు కట్టడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి రాజులు, ఔరంగజేబ్ కాలంలో జరిగినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత కాలంలో అలాగే అది మసీద్గా కంటిన్యూ అవుతూ వచ్చి ప్రస్తుతం అక్కడ వాళ్ళు ప్రార్థనలు చేసుకొని అలానే ఉండిపోతూ ఉన్నారు, అలానే జరిగిపోతూ ఉంది. బట్ కాకపోతే నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఉన్నది మాత్రం మసీదు కాదు, గుడే అన్నట్టుగా ఆ రిపోర్ట్లో క్లియర్గా వాళ్ళు అనలైజ్ చేసి ఆ రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. కోర్ట్ అనేది ఆ రిపోర్ట్ను పూర్తిగా చెక్ చేసి అసలు నెక్స్ట్ డిసిజన్ ఏం తీసుకోవాలి. ఇప్పుడు బేసికల్గా మనం అయోధ్యలో చూస్తున్నాం, ఇప్పుడు అక్కడ రామ మందిరాన్ని కట్టుకొని అక్కడ పూర్తిగా అదొక రాముడి జన్మభూమి అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అలానే ఇప్పుడు ఈ ప్లేస్ గురించి కూడా నెక్స్ట్ డిసిజన్ ఏం జరగబోతుంది, అక్కడ ఏం చేయడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయన్న విషయాలన్నింటినీ కూడా కోర్ట్ అనేది పూర్తిగా అనలైజ్ చేసి క్లియర్గా ఒక రిజల్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం థియరీపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.